గురుభ్యో నమః. బుధుడు 6వ ఇంట్లో. బుధుడు 6వ భావంలో, మీ జాతకంలో బుధుడు 6వ భావం ఉంటే ఒత్తిడి, అప్పులు మరియు వైషమ్యాలను పెంచుతుంది. బుధుడు 6వ భావం అంటే బుధుడు 6వ భావంలో ఉన్న వ్యక్తికి తీవ్రమైన బుద్ధి, విశ్లేషణాత్మక సామర్థ్యం మరియు వైషమ్యాలలో గెలిచి సామర్థ్యాన్ని ఇస్తాడు. కానీ గ్రహం బలహీనంగా ఉంటే ఒత్తిడి, వైషమ్యాలు, మానసిక గందరగోళాలు పెరగవచ్చు. బుధవార వ్రతము, వినాయక పూజ మరియు గ్లాసు బియ్యం దానం చేయడం వంటి ఉపాయాలు చేయడం వల్ల బుధ దోషాలు తగ్గుతాయి మరియు జీవితంలో సమతుల్యత వస్తుంది. జాతకంలో బుధగ్రహం బుద్ధి, అవగాహనతో మాట్లాడే సామర్థ్యం, వ్యాపారం, లెక్కలు మరియు తర్కానికి సంబంధించిన కారకత్వంగా భావించబడుతుంది. ఇది మనిషి యొక్క ఆలోచన శక్తి మరియు ప్రవర్తన రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహం మంచి స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తి మాటలు ప్రభావవంతంగా ఉంటాయి. మెదడు వేగంగా పనిచేస్తుంది మరియు పనిలో బుద్ధి కనిపిస్తుంది. కానీ బుధుడు 6వ భావంలో ఉన్నప్పుడు దాని ప్రభావం కొంచెం గందరగోళంగా కనిపిస్తుంది. 6వ ఇల్లు శత్రువులు, రోగాలు, అప్పులు మరియు కేసులతో ముడిపడి ఉంటుంది. అలాంటప్పుడు బుద్ధిని ఇచ్చే బుధగ్రహానికి ఆ ఇంటిలోకి వచ్చినప్పుడు వ్యక్తి యొక్క ఆలోచన చాలా వేగంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు అతను చిన్న చిన్న విషయాల్లో చిక్కుకుపోయి ఉంటాడు. ఈ స్థితిలో వ్యక్తి తన ప్రత్యర్థులను ఓడించడంలో నిష్ణాతుడు అవుతాడు. కానీ మానసిక ఒత్తిడి, ఆందోళన మరియు అతన్ని మళ్ళీ చుట్టుముట్టవచ్చు. బుధుడు 6వ భావంలో బలంగా ఉంటే వ్యక్తి వైషమ్యాలలో విజయం సాధిస్తాడు. కానీ బలహీనంగా ఉంటే శత్రువులు, అనారోగ్యం లేదా తప్పుడు సలహా నుండి నష్టపోవచ్చు. బుధుడు 6వ భావంలో ఉండడం వల్ల ఏమేమి ఫలితాలు లభిస్తాయో దాని నుంచి మంచి చెడు రూపాల్లో మరియు ఏ సులువైన ఉపాయాలు అమలు చేయడం ద్వారా ఆ స్థితిని మెరుగుపరుచుకోవచ్చు తెలుసుకుందాం. బుధుడు 6వ భావంలో ఉండడం వల్ల సకారాత్మక ప్రభావాలు, తీవ్రమైన బుద్ధి మరియు తెలివి. ఈ భావంలో బుధుడు బలమైన స్థితిలో ఉంటే వ్యక్తి చాలా తెలివైన వాడు, చతురుడుగా ఉంటాడు. ఈ వ్యక్తులు ఏదైనా సమస్యను మెదడుతో పరిష్కరించడం నిష్ణాతులు. శత్రువుపై విజయం, 6వ ఇల్లు శత్రువులతో ముడిపడి ఉంటుంది మరియు బుధుడి బుద్ధి వ్యక్తికి తన ప్రత్యర్థులను ఓడించే సామర్థ్యం ఇస్తుంది. చట్టపరమైన విషయాల్లో విజయం, వ్యక్తి జాతకంలో బుధుడు బలంగా ఉంటే అతని కోర్టు కేసులు, వాద వివాదాలు లేదా పోటీ పరీక్షల్లో గెలిచే అవకాశం ఉంటుంది. 4. సేవ లేదా ఆరోగ్య రంగంలో లాభం, అలాంటి జాతకులు డాక్టర్ కానీ, వకీల్ కానీ, అకౌంటెంట్ కానీ సలహాదారుగా మంచి పనితనం చూపగలరు. ఏకాగ్రత మరియు వ్యూహంలో నిష్ణాతులు, ఈ వ్యక్తులు పరిస్థితులను సరిగ్గా అంచనా వేసే కల ఉంటుంది. దీని ద్వారా వారు ఇతరులను అధిగమించగలరు. బుధుడు 6వ భావంలో ఉండడం వల్ల నకారాత్మక ప్రభావాలు, మానసిక అశాంతి, ఒత్తిడి. బుధుడు బలహీనంగా ఉంటే వ్యక్తి ఎక్కువగా ఆలోచించడం వల్ల తనను తాను ఇబ్బంది పెట్టుకుంటాడు. చిన్న చిన్న విషయాలకి టెన్షన్ తీసుకుంటాడు మరియు నిర్ణయాలు తీసుకోవడానికి ఆలస్యం చేస్తాడు. తప్పుడు సలహాలు లేదా మోసం. ఏంటి బలహీనం బుధుడు వ్యక్తిని ఇతరులు చెప్పింది వినేవాడుగా చేయగలరు. దీనివల్ల నష్టం ఉంటుంది. ఆరోగ్యంతో ముడిపడిన సమస్య, చర్మము, కడుపు, నరాలు వ్యవస్థ లేదా ఒత్తిడికి ముడిపడిన ఇబ్బందులు ఉండవచ్చు. వాదించాలట, ఇలాంటి వ్యక్తులు ప్రతి విషయంలో తర్కించడానికి ఇష్టపడతారు. దీనివల్ల సంబంధాల కట్టుదనం రావచ్చు. అప్పు లేదా కేసులు చిక్కుకోవడం, బుధుడిపై పాపగ్రహాల దృష్టి ఉంటే మనిషి అనుకోని జగడాలు లేదా అప్పుల జాలంలో చిక్కుకోపోవచ్చు. 6వ భావంలో బుధుని బలోపేతం చేయడానికి ఉపాయాలు. బుధవారం రోజు పూజ చేయండి. ఈరోజు పచ్చడి బట్టలు ధరించండి. ఒక గ్లాసు బియ్యం దానం చేయండి మరియు వినాయకుని ఆరాధించండి. తులసి చెట్టు నాటండి. రోజు ఉదయం తులసికి నీరు పోయండి. దీనివల్ల బుధగ్రహం యొక్క స్థితి మెరుగుపడుతుంది. పచ్చరత్నం ధరించండి. జ్యోతిషం సలహా తీసుకొని ఎమరాల్డ్ ధరించవచ్చు. దీనివల్ల జాతకం దేనికి అనుమతించినప్పుడు మాత్రమే చేయండి. మంత్రజపం, ఓం బ్రాం బ్రీం బ్రౌం స బుధాయ నమః మంత్రాన్ని జపం రోజు 108 సార్లు చేయండి. రచన లేదా లెక్కలతో ముడి పనులు చేయండి. బుధగ్రహం బుద్ధి మరియు సంభాషణ ప్రతీక. అందువల్ల రచన మాట్లాడడం లేదా విశ్లేషణతో ముడిపడిన పనులు చేయడం ద్వారా దాని ప్రభావం పెరుగుతుంది. ధన్యవాదాలు.